అరుణాచలంలో గిరి ప్రదక్షిణ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా అదే రోజు కంచికి అయితే స్టార్ట్ అయ్యాము. సో అక్కడ చాలా అలసిపోయాము. ఇంక ఇక్కడికి వచ్చాక రూమ్స్కి చాలా కష్టమైంది. అంటే మంచి రూమ్స్ దొరకక అట్లా చాలా ఎతికినాం అనమాట. తర్వాత ఇంకా లాస్ట్కి ఇందులో అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ బాగా అలసిపోయాం కదా గిరి ప్రదర్శన అట్లా చేసి, ఇంకా లేట్ అయిపోయింది. అందరూ పడుకున్నారు, రెస్ట్ తీసుకున్నారు అనమాట. సో ఇంకా అక్కడ టెంపుల్స్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12 అండ్ ఇంకా ఈవినింగ్ 4 to 8 అనమాట. సో ఇంకా మాకు మార్నింగ్ లేట్ అయిపోయింది, అందుకనే మార్నింగ్ దర్శనంకి అయితే వెళ్ళలేదు. అంతే, అందరు అలసిపోవడం వల్ల రెస్ట్ తీసుకున్నారనమాట. సో ఇంకా కొంచెం టైం ఉంది కదా 4 వరకు ఏం చేస్తామని షాపింగ్కి అయితే వెళ్ళాము. సో లాస్ట్ టైం మా పిన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ షాపింగ్ చేశారంట, ఇత్తడి రాగి అవి. సో క్వాలిటీ చాలా బాగున్నాయని చెప్పేసి మళ్ళీ ఏమైనా తీసుకుందాం కుక్వేర్కి పనికొచ్చేటివి అని చెప్పేసి వచ్చినాం. సో నేను అక్కడ రికార్డ్ చేయలేదు, ఇంటికి వచ్చాక తీసా. సో అందరం తీసుకున్నాం అనమాట ఇట్లా బగోన్లు. నేనైతే ఇవి 2 తీసుకున్నాను. సో క్వాలిటీ అయితే బాగున్నాయి. వచ్చిన నెక్స్ట్ రోజు నుంచే ఇంకా కుకింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసిన. సో ఇంకా ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా 4 అయింది. సో ఫస్ట్ అయితే వరదరాజ పెరుమల్ టెంపుల్కి అయితే వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ అక్కడ బంగారు బల్లి ఉంటుంది కదా, సో ఈ ఫ్రేమ్ అయితే తీసుకోండి ఇంట్లో పెట్టుకోవడానికి. నాకైతే అస్సలు ఐడియా లేదు వెళ్ళే వరకు. నేను కంచి అంటే కంచి కామాక్షి అమ్మ టెంపుల్ ఒక్కటేనేమో అక్కడ ఫేమస్ అని చెప్పేసి అనుకుంటుండే. బట్ ఇంకా వెళ్ళిన తర్వాతే తెలిసింది అక్కడ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే, పెద్ద పెద్ద గోపురాలు, ఎంత మంచి ఆర్కిటెక్చర్ అంటే ప్రశాంతంగా చూడాలి అనుకుంటే పీస్ఫుల్గా ఒక 4-5 days ఉండి కవర్ చేయండి. నాకు తెలిసి అప్పటికి కూడా అన్ని కవర్ కావచ్చు. అన్ని టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. మేము అసలు ఇంకా 4కి స్టార్ట్ అయ్యాం కదా. ఫస్ట్ అయితే వరదరాజ పెరుమల్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎంత పెద్ద ఉందంటే అసలు అక్కడ ఆర్కిటెక్చర్, ఆ కన్స్ట్రక్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత పెద్ద గోపురాలు, ఎంత పెద్ద పెద్ద టెంపుల్స్, ఎంత బాగున్నాయంటే అసలు నాకు తెలియదు ఎట్లా ఇన్ని రోజులు మిస్ అయినాం అని చెప్పేసి అనిపించింది. సో మేము వెళ్ళిన రోజు అక్కడ ఏదో స్పెషల్ పూజ అవుతుంది. సో చాలామంది అయ్యగారులు వచ్చి పూజ చేస్తున్నారు అన్నమాట. ఇంకా టెంపుల్లో దర్శనంకి కొంచెం సేపు వెయిట్ చేసాం మేము, ఎందుకంటే స్పెషల్ పూజ అవుతుంది కదా. సో దేవుడిని పల్లకిలో టెంపుల్ చుట్టూ తిప్పారు. సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బంగారు బల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ బంగారు బల్లిని దర్శించుకోవడం వల్ల బల్లి వల్ల మనకేమైనా దోషాలు ఉంటాయి కదా, బల్లి టచ్ చేయడం, మీద పడడం అండ్ ఇంకా బల్లికి మన వల్ల ఏదైనా హాని జరగడం అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయని ఒక నమ్మకం అన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఇంత క్రౌడ్ లేదు కదా ఇక్కడ, ఎందుకంటే మేము లోపలికి వెళ్ళిన తర్వాతే ఇక్కడ పూజ అంతా స్టార్ట్ అయిందనమాట. పల్లకి సేవ అవన్నీ కంప్లీట్ అయిపోయి ఇంక ఇక్కడ ముందుకొచ్చి పూజ చేస్తున్నారు. సో ఇంకా మేము బయటికి వచ్చి ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేసి మొక్కుకొని వెళ్ళామన్నమాట.
సేమ్ అరుణాచలంలో కూడా ఇట్లనే ఒక చిన్న లడ్డు ఇచ్చారు ప్రసాదం బయటికి వచ్చేటప్పుడు. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఒక చిన్న లడ్డు ఇచ్చారు. ఇంకా ఆ టెంపుల్ నుంచి నెక్స్ట్ శివకంచి టెంపుల్కి అయితే వెళ్ళాము. దీన్నే ఏకాంబరేశ్వర టెంపుల్ అని కూడా అంటారనమాట. సో ఇంతకు ముందు వెళ్ళాం కదా వరదరాజ పెరుమల్ టెంపుల్, అది విష్ణు కంచి. సో ఇదేమో శివకంచి అన్నమాట. సో ఈ టెంపుల్ గురించి కూడా ఇంకా చెప్పని అవసరం లేదు. ఇది కూడా సూపర్ ఆర్కిటెక్చర్. ఎంత పెద్ద పెద్ద టెంపుల్స్ అంటే ప్రశాంతంగా వెళ్ళండి. మేము అసలు ఈవినింగ్ వెళ్ళి తప్పు చేసినాం అనిపించింది. మార్నింగే వెళ్తే చాలా పీస్ఫుల్గా అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూసేటోళ్ళము. సో మాకేందంటే ఇప్పుడు 8 వరకే టెంపుల్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. దీని తర్వాత మళ్ళీ కామాక్షి అమ్మ టెంపుల్కి కూడా వెళ్ళాలి కదా. సో ఇంకా అదేడ క్లోజ్ చేస్తారో అని చెప్పేసి టెన్షన్తో ఎక్కువ పీస్ఫుల్గా చూడలేదన్నమాట. జస్ట్ దర్శనం చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయినాం. బట్ దర్శనం మాత్రం చాలా బాగా చేసుకున్నాం. ఇంకా కంచి కామాక్షి అమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠం అన్నమాట. ఏం టెంపుల్ ఉన్నాము తెలుసా? కంచి కామాక్షి అమ్మ టెంపుల్. ఇంకా యాజ్ యూజువల్ ఈ టెంపుల్ గురించి కూడా చెప్పని అవసరం లేదు. సూపర్ కన్స్ట్రక్షన్. ఇంకా మేము టెంపుల్ ఏడ క్లోజ్ చేస్తారో అని ఫాస్ట్గా వచ్చినాం కదా. బట్ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. టైం ఉండే, సో పీస్ఫుల్గా కూర్చున్నాం చాలాసేపు. సో ఇంక ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా అదే రోజు నైట్ తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ తిరుపతి వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇది వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.